వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. నమస్తే గురుగారు. గురుగారు, సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతోంది. అంటే టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారో సిటిజన్స్ అంటూ ఉంటారు కదా. పిల్లలంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో అయితే ఇంకా ఇంపార్టెంట్. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ముఖ్యంగా పిల్లలకి సంబంధించి ఎలాంటి ఆరాధన కానీ లేదంటే ఎలాంటి రెమెడీస్ కానీ ఫాలో అవుతే వారి భవిష్యత్తు మరింత బాగుంటుంది అంటారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మీరు అడిగింది ఇవాల్టి బాలలే రేపటి పౌరులు. అంటే అసలు షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటేనే మనకు గుర్తొచ్చేటువంటి వాడు ఎవరు అని అంటే, ఒక చిన్న పిల్లవాడు, ఒక టీనేజర్ బాయ్ చేతిలో ఒక శూలం పట్టుకొని స్వామివారు కనిపిస్తుంటారు. ఆయన కుమారస్వామి అని అంటూ ఉంటారు. ఆయన స్కందావనంలో పడి లేచాడు కాబట్టి స్కందుడని. కృత్తికాలు ఆయనకు 6 తలలతో పుట్టాడు కాబట్టి 6 తలలకు పాలు తాగిపించారు ఒకటేసారి కాబట్టి ఆయన కార్తికేయుడు అని. ఇవన్నీ కూడా షణ్ముఖుడు అంటే 6 ముఖాలు కలవాడు కాబట్టి షణ్ముఖుడు అని. శరవణ తటాకంలో పడ్డాడు కాబట్టి శరవణ భవ అని ఇలా స్వామివారికి సంబంధించి చెబుతూ ఉంటారు. వాస్తవంగా మనకి ఏవైనా సరే వంశపారంపర్యంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం ఆస్తి ఎలా అయితే తీసుకుంటున్నామో రోగాలు కూడా అలాగే వస్తున్నాయి. వాళ్ళు షుగర్లని, బీపీలని, మతిమరుపు అని అన్ని రకాలుగా. అయితే నాకు ఒక చిన్న కన్ఫ్యూజన్ గురువు గారు. సుబ్రహ్మణ్య స్వామి అనగానే విగ్రహ ఆరాధన తక్కువ, రావి చెట్టు కింద ఉండే జంట నాగుల ఆరాధన ఎక్కువ చేస్తుంటారు. అస్సలు దేనికి చేయాలి? ఇప్పుడు మనం అభిషేకం, సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయించాలి అని అంటే దేవాలయంలో ఉన్న విగ్రహానికి చేయించాలా లేకపోతే జంట నాగులు? వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేయొచ్చు, అలాగే మనము ఈ యొక్క జంట నాగులకి కూడా చేయొచ్చు. ఇప్పుడు శివుడు అంటే మనము విగ్రహ స్వరూపంలో ఉన్న దానికంటే కూడా లింగ స్వరూపంలో ఉన్న వారికి చేస్తాం. అలాగే ఈ యొక్క కార్తికేయుడు ఏంటంటే దేవతలందరికీ కూడా సేనాధిపతి. ఆయన సర్పజాతికి సంబంధించి కూడా రాజుగా ఉంటారన్నమాట. అలా కాబట్టి స్వామివారిని ఏంటంటే 2 జంట నాగులుగా స్వరూపంగా ఉన్నటువంటి స్వామిని కూడా మనం కొలవచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే ఈ స్పెషల్గా మనం ఆ రోజు ఏం చేయగలం అని అంటే, మనకు కరావలంబ స్తోత్రం అని ఉంటుంది, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం అని. ఆ కరావలంబ స్తోత్రంకి సంబంధించి పాలు అభిషేకంగా పోస్తూ మళ్ళీ నీళ్లు పోసి కాస్త పసుపు గంధం కలిపి రాసి బొట్లు 21 బొట్లు పెట్టాలి, 21 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా సుబ్రహ్మణ్య షష్ఠికి కానీ మంగళవారం కానీ ప్రారంభించి 5 వారాల పాటు చేయాలి. ఆఖరి వారము 3 బొట్లు ఎక్కువ పెట్టాలి, 3 ప్రదక్షిణాలు ఎక్కువ చేయాలి. ఇప్పుడు 21 × 5 105 + 3 108. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏంటంటే 108 సార్లు మనం స్వామివారికి అభిషేకం చేసినట్టు, ప్రదక్షిణాలు చేసిన దాని కిందికి వస్తుంది. దీనివల్ల సత్ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి. సో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎప్పుడు ఎవరు చేయాలి గురుగారు? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నారు? పిల్లల కోసం చేసేవాళ్ళు తల్లిదండ్రులు చేయాలి. పిల్లలు కాస్త ఏజ్ వచ్చి కొంచెం పెద్దగైన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ చేతితో మనం ఖచ్చితంగా చేయించాలి. కుజదోషం ఉన్న వాళ్ళు చేయాలి, స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయాలి, చిన్నతనంలో ఐసైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయాలి. ఎవరైనా సరే జుట్టు బాగా రాలిపోతుంది, ఆడవాళ్ళకి చెవు పోటు బాగా లేస్తుంది, ఎప్పుడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి కుజగ్రహానికి సంబంధించి దోషం ఉంటేనే చోపోటు బాగా లేస్తుంది, జుట్టు బాగా రాలిపోతుంది, సర్పములు కలలోకి రావడం జరుగుతుంది, లేదా విపరీతమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. దీర్ఘకాలిక వ్యాధి అని అంటే సైనస్ దీర్ఘకాలిక వ్యాధి, డస్ట్ ఎలర్జీలు దీర్ఘకాలిక వ్యాధి, ఐసైట్, షుగరు, బీపీ చిన్నతనంలో వస్తాయి. ఇవన్నీ కూడా ఐసైట్ ఇలాంటివన్నీ కూడా ఇవేవి వచ్చినా సరే మనము సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మంచిది. మంగళవారం నాన్ వెజ్ తినే వాళ్ళు పూర్తిగా మానేయడం చాలా చాలా శ్రేష్టం. ఇంకా ప్రత్యేకంగా మోపిదేవి లాంటి క్షేత్రాలు కానీ, మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే స్కందగిరి లాంటి దేవాలయాలకు ఆన్లైన్లో ముందుగా అభిషేకం టికెట్ కొనుక్కొని పొద్దున్నే 4:30-5 గంటల ప్రాంతం వరకు వెళ్ళిపోయి అభిషేకాన్ని చూసి తీర్థ ప్రసాదాలు తీసుకొని రావడం చాలా 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 మంచిది. ఇంకా ఎవరైనా సరే కుజదోషం ఉంది అని అంటే అన్న వాళ్ళకు కూడా ఏంటంటే వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. వాస్తవంగా జ్యోతిష్య శాస్త్రం చెప్పింది 12 సంవత్సరాల వరకు మాత్రమే అబ్బాయికి, 8 సంవత్సరాల వరకు మాత్రమే అమ్మాయికి. ఎందుకంటే ఇదే వివాహ సమయం ఒకప్పుడు. అంతకు మించి చూడాల్సిన అవసరం లేదు. ఏదున్నా ఆ లోపే వాటికి సంబంధించిన దోషం అనేది వాళ్ళకు వర్తిస్తుంది. సంతానం ఆలస్యం కావడం కానీ, వివాహం ఆలస్యం కావడం కానీ ఖచ్చితంగా ఆ లోపే అవుతుంది.
సో ఇలాంటివి ఏవి కూడా కాకుండా ఉండాలి అని అంటే ఫర్దర్గా ఫ్యూచర్కి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎవరైనా పురోహితులకు కుజదోషం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సింపుల్ 7.5 కేజీల కందిపప్పు దానం చేయండి. ఎందుకండి కందిపప్పు, కందులు చేయొచ్చు కదా అంటే మళ్ళీ తీసుకెళ్లి హోమంలో వేస్తారు కందులను. అయితే కందిపప్పు ఇస్తే వారు ఖచ్చితంగా తింటారు. కాబట్టి నిత్యము సంధ్యావందనం చేసుకునే బ్రాహ్మడు ఎప్పుడైతే సంధ్యావందనం చేసుకుంటూ ఉంటారో నేను భోజనం తినడానికి, నేను ఈరోజు బ్రతికి ఉండడానికి సహాయం చేసిన వారందరూ బాగుండాలని ఖచ్చితంగా కోరుకుంటాడు. అందుకే స్వస్తి ప్రజాభ్యే పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమయీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి మంత్రాన్ని ఖచ్చితంగా ప్రతి బ్రాహ్మడు చెప్తాడు. కాబట్టి అలా మనం గనక దానం చేయడం వల్ల సుబ్రహ్మణ్య షష్ఠి నాడు విశేషమైనటువంటి ప్రతిఫలం, అది కూడా ఎర్రటి వస్త్రంలో పెట్టిస్తే ఇంకా మంచిది. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.